హలో, ఈరోజు మనం ఎనర్జీ సిస్టమ్స్ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎక్సైజ్ ఫిజియాలజీలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్స్ స్టార్ట్. నార్మల్గా అసలు ఎనర్జీ అంటే మనకు గుర్తొచ్చే ఫస్ట్ వర్డ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇది మన బాడీలో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ రిక్వైరింగ్ యాక్టివిటీస్కి ఇదే మేజర్ సప్లై అనమాట. మేజర్ సప్లయర్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ ఏటీపీ అనేది డివైడ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది అనమాట. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అంటే 3 ఫాస్ఫేట్లు ఉంటాయి. ఈ 3 ఫాస్ఫేట్ బాండ్స్లో ఒక ఫాస్ఫేట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అవడం వల్ల వచ్చేదే ఏడిపి, ఎడినోసిన్ డైఫాస్ఫేట్. దాంతోపాటు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీనే మన బాడీ డిఫరెంట్ యాక్టివిటీస్కి, మూమెంట్స్ కోసం, మజిల్ కాంట్రాక్షన్స్ కోసం, వీటి కోసం వాడుకుంటాం. ఇది బేసిక్. ఏటీపీ ఎలా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనేది. అండ్ ఈ ఏటీపీ స్టోర్స్ అనేవి బాడీలో అన్లిమిటెడ్ అయితే కాదు. ఇవి కూడా మన ఫోన్లో ఉండే ఛార్జింగ్ లాగే లిమిటెడ్. మేబీ ఒక 2 to 3 seconds వస్తాయేమో, అంతే. ఆ తర్వాత ఏంటి? ఇప్పుడు ఏ యాక్టివిటీ మనం 2 to 3 seconds చేసి ఆపేం కదా. ఏదైనా కానీ మనం ఫలానా టైం అనేది ఉంటుంది ప్రతిదానికి. ఒక 10 minutes రన్ చేస్తాం, ఒక 20 seconds ఒక 20 minutes వాకింగ్ చేస్తాం, ఒక గంటలు కూర్చుంటాం, క్లాస్లో కూర్చుంటాం. అలాగా డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి. మరి ఏటీపీ అనేది ఓన్లీ 2 to 3 seconds మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు, ఎనర్జీ సప్లై చేయగలిగినప్పుడు, మిగతా టైమ్ ఆఫ్ ది యాక్టివిటీని ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? ఎలా మన బాడీ మిగతా టైమ్ ఆఫ్ ది యాక్టివిటీలో ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతుంది, ఎనర్జీని యూజ్ చేసుకోగలుగుతుంది? అది అర్థం చేసుకోవాలంటే మనకు తెలియాల్సిందే ఈ ఎనర్జీ సిస్టమ్స్. దీంట్లో మేజర్గా 3 ఎనర్జీ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. డివైడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ వచ్చేసి ఏటీపీ పీసీఆర్ సిస్టమ్. సెకండ్ వన్ వచ్చేసి ఎనెరోబిక్ సిస్టమ్ ఆర్ గ్లైకోలైటిక్ సిస్టమ్ అంటారు. ఎనెరోబిక్ సిస్టమ్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏరోబిక్ సిస్టమ్. ఏరోబిక్ ఆర్ ఆక్సిడేటివ్ సిస్టమ్ అని కూడా అంటారు. రైట్. ఫస్ట్ అసలు ఈ ఏటీపీ పీసీఆర్ సిస్టమ్ అంటే ఏంటి? మనకు తెలుసు ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని. మరి పీసీఆర్ అంటే ఫాస్ఫోక్రియాటిన్. పీసీఆర్ అంటే ఫాస్ఫోక్రియాటిన్ అని అర్థం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఏటీపీ అనేది డివైడ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది ఇంటూ ఏడిపి అండ్ ఎనర్జీ. ఒక ఫాస్ఫేట్ బాండ్ బ్రేక్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. ఈ బ్రేక్ అవడం వల్ల వచ్చే ఎనర్జీని మనం వాడుకుంటాం. సో ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ ఒక ఏటీపీ ఉందనుకుందాం, అది బ్రేక్ అయింది, సేమ్ ఇలాగే ఏడిపి కింద కన్వర్ట్ అయింది, ఎనర్జీ రిలీజ్ అయింది ఆబ్వియస్లీ.
ఇప్పుడు అక్కడితో ఆగిపోదు. మన బాడీ అనేది ఈ రిలీజ్ అయిన ఏడిపిని మళ్ళీ లైక్ ఏడిపి నుంచి ఎనర్జీ అయితే రాదు. సో దీన్ని మళ్ళీ ఏటీపీగా కన్వర్ట్ చేసి రీసైకిల్ చేయగలిగితే అప్పుడు మళ్ళీ ఏటీపీ నుంచి ఎనర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ, రైట్? సో మన బాడీ ఆ ఛాన్స్ మిస్ చేసుకోదు. సో ఏం చేస్తుంది, మన బాడీలోనే ఫాస్ఫోక్రియాటిన్, దిస్ పీసీఆర్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఫాస్ఫోక్రియాటిన్లో ఫాస్ఫో అంటే పి, మనకు ఏదైతే ఏటీపీగా మార్చడానికి అవసరమైన ఫాస్ఫేట్ బాండ్ ఉందో అది ఫాస్ఫోక్రియాటిన్లో పుష్కలంగా ఉంటుంది. మన బాడీ ఏం చేస్తుంది, ఈ క్రియాటిన్ బ్రేక్ చేసుకొని దాంట్లో ఉన్న ఏదైతే ఈ మెయిన్ మనకు కావాల్సిన మేజర్ పి కాంపోనెంట్ ఉందో దాన్ని తీసుకొని ఫాస్ఫేట్ కాంపోనెంట్ని ఏడిపికి కలిపి ప్లస్ ఏం చేస్తుంది, ఏటీపీని జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ అయిన ఏటీపీ అనేది మళ్ళీ బ్రేక్స్ ఇంటూ ఏడిపి అండ్ మళ్ళీ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఈ ఎనర్జీని మనం యాక్టివిటీలో వాడుకుంటాం, అంతే. కానీ ఇది ఒక సైకిల్ లాగా ఉన్నా కానీ ఇది ఒక ఇన్ఫైనైట్ సైకిల్ అయితే కాదు. సో లాంగ్ టర్మ్ దీని మీద ఉండడం అనేది నడవదు. ఇది జస్ట్ 0 to 10 seconds 0 to 10 seconds మాత్రమే మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఒక ఫాస్ట్ ఎనర్జీ సిస్టమ్. ఫాస్ట్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఫాస్టెస్ట్ ఎనర్జీ సిస్టమ్. అన్నిటికంటే మోస్ట్ ఎఫిషియెంట్గా ఇమీడియట్గా యాక్ట్ అయ్యే సిస్టమ్ అనమాట ఇది. లైక్ ఎలాగంటే ఇప్పుడు మనము స్ప్రింటింగ్ స్టార్ట్ చేసాం. స్ప్రింటింగ్ అంటే స్పీడ్ రన్నింగ్ అనుకోండి. మీరు రెస్ట్ ఉన్న పొజిషన్ నుంచి డైరెక్ట్గా 100 మైళ్ళ వేగంతో పరిగెట్టలేరు. పరిగెట్టాలంటే మీ బాడీకి అంత ఎనర్జీ రావాలి. సో ఒకేసారి మీ బాడీ ఒక అగ్రెసివ్ స్టార్ట్ తీసుకోవాలంటే సడన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండాలి. ఆ ఎనర్జీని ఇమ్మీడియట్గా స్టార్టింగ్ 1 to 10 seconds పాటు అందజేసే సిస్టమే ఈ ఏటీపీ పీసీఆర్ సిస్టమ్. ఓకే, ఈ ఏటీపీ పీసీఆర్ సిస్టంలో లైక్ స్ప్రింటింగ్, జంప్, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి వస్తాయి. లైక్ షార్ట్ డ్యూరేషన్ యాక్టివిటీస్. అన్ని దీంట్లోకి వస్తాయి అన్నమాట. అది ఓకే, బాగుంది. స్ప్రింటింగ్కి అయితే పనికొస్తుంది, ఎందుకంటే మ్యాక్స్ 10 seconds లోపల కథం స్ప్రింటింగ్ అయిపోతుంది. 100 meters స్ప్రింట్ 10 seconds పైన అంటే అసలు మనం ఓడిపోయినట్టు, వేరే విషయం. సో ఒకవేళ మ్యారథాన్ అయితే వాట్స్ ద కేస్? ఒకవేళ అది మ్యారథాన్ అయితే కనుక నువ్వు 10 seconds పరిగెట్టలేవు, తెలిసిందే కదా. సో అప్పుడు సస్టైన్ చేయాల్సి వస్తుంది. ఏంటి, 10 seconds కంటే బియాండ్గా తర్వాత 10 seconds తర్వాత ఏంటి, ఏటీపీ పీసీఆర్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇంకా అవైలబుల్గా ఉండదు నీకు. ఏమంటారు, ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ చేయడానికి పీసీఆర్ ఉండదు, యూజ్ చేసుకోవడానికి ఏటీపీ ఉండదు. సో ఇది ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. లైక్ దీని రిజర్వ్స్, ఏటీపీ రిజర్వ్స్ అనేది 0కి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఏంటి 0 వచ్చేస్తాయి అంతే. అప్పుడేంటి నెక్స్ట్, అప్పుడు నీ యాక్టివిటీని కంటిన్యూ చేయడానికి హెల్ప్ అయ్యే సిస్టమే ది సెకండ్ సిస్టమ్, ఎనారోబిక్ సిస్టమ్. ఓకే, పేరులో ఉన్న ప్రకారమే ఎనారోబిక్ అంటే ఆక్సిజన్ అక్కర్లేదు,
నో నీడ్ ఆఫ్ O2. అది మరి ఆక్సిజన్ లేకుండా ఎలా? దీనికి ఏంటి ఫ్యూయల్ ఏంటి? ఈ సిస్టమ్ రన్ అవ్వడానికి కానీ దీని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి కానీ ఫ్యూయల్ ఏంటి అంటే గ్లూకోజ్. గ్లూకోజ్ ఇస్ ద ఫ్యూయల్. ఈ ఎనర్జీ సిస్టమ్ అనేది నియర్లీ 10 సెకండ్స్ నుంచి అప్ టు 2 minutes లేదంటే 3 minutes వరకు మీకు ఎనర్జీని సప్లై చేస్తుంది. ఎనర్జీ టిల్ 10 seconds to 2 or 3 minutes మ్యాక్స్. ఆ తర్వాత ఇది ఎగ్జాస్ట్ అయిపోతుంది. వేరియేషన్ తర్వాత వద్దాం అక్కడికి. ఇది కూడా ఒక రకంగా క్విక్ యాక్టింగే, ఎందుకంటే వితిన్ 10 secondsలో పిక్ చేసుకుంటుంది యాక్టివిటీని, తీసుకొని మొత్తం లోడ్ అంతా అది తీసుకుంటుంది. ఈ ఏటీపీ పీసీఆర్ సిస్టమ్ ఎక్కడైతే వదిలేసిందో అక్కడి నుంచి ఇది పట్టుకుంటుంది అనమాట. దీంట్లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు తెలిసిందే ఎనరోబిక్ పాత్వేలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే వచ్చే ఒక బై ప్రోడక్ట్ ఈస్ లాక్టిక్ యాసిడ్. ఇది మజిల్స్లో అక్యుములేట్ అయితే కనుక సోర్నెస్ వస్తుంది. దాన్ని డామ్స్ అంటారు, డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ ఆఫ్టర్ సడన్ యాక్టివిటీ ఆర్ యాక్టివిటీ ఆఫ్టర్ లాంగ్ ఇన్యాక్టివ్నెస్. చాలా రోజులు చేయకుండా సడన్గా ఏదైనా యాక్టివిటీ చేశారంటే కాళ్ళు చేతులు పట్టేస్తాయి, అదే డామ్స్. దట్స్ ఇట్, అదే ఎనరోబిక్ సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇందాక స్ప్రింటింగ్ అన్నామా 100 meters, ఈసారి 400 తీసుకోండి. ఎందుకంటే 400 meters మీరు 10 seconds పరిగెట్టలేరు, అది మాత్రం ఫిక్స్. సో పక్కగా 400 meters పరిగెట్టాలంటే కనుక మోర్ దెన్ 10 seconds టైం అనేది కావాలి మీకు. సో అప్పుడు మీ ఎనర్జీ సిస్టమ్ ఏమవుతుంది? కమ్స్ ఫ్రమ్ ఎనరోబిక్ సిస్టమ్. అలాగా ఓకే, బాగుంది, ఇది పద్ధతి ఏదో బాగుంది అనుకున్నాం. గుడ్, ఇక్కడ దాకా బాగా నడిచిపోయింది మనకి. నేను ఇంకా పరిగెట్టాలి, నాకు పరిగెట్టడం సరదా అనుకున్నాను. నేను 400 meters కాదు 800 పరిగెట్టాలి. అప్పుడేంటి, ఏం జరుగుతుంది? కొంచెం సేపటి తర్వాత ఇది కూడా ఇన్ఎఫిషియెంట్గా మారిపోతుంది, ఎనరోబిక్ సిస్టమ్ కూడా. అప్పుడేం జరుగుతుంది అంటే ఈ ఎనరోబిక్ సిస్టమ్ నుంచి మన లోడ్ మొత్తం మన నెక్స్ట్ సిస్టమ్కి వస్తుంది, అదే ఏరోబిక్ సిస్టమ్. ఇందాక మాట్లాడుకున్నట్టు ఎనరోబిక్ సిస్టమ్ అంటే ఆక్సిజన్ ఉండదు, దీంట్లో ఆక్సిజన్ ఉంటుంది, అదే తేడా, అంత మించి. అండ్ లాక్టిక్ యాసిడ్ ఉండదు, ఎందుకంటే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కదా, సో లాక్టిక్ యాసిడ్ రాదు, అంతే. ఇది ఈ ఎనర్జీ సిస్టమ్ అనేది ఏరోబిక్ ఎనర్జీ సిస్టమ్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని ఆక్సిజనేటెడ్ కండిషన్స్లో ఎనర్జీని డెలివర్ చేస్తుంది. ఎప్పుడు? ఆఫ్టర్ మోర్ దెన్ 2 to 3 minutes ఆఫ్ ద యాక్టివిటీ. ఏదైనా మీరు యాక్టివిటీ స్టార్ట్ చేసి అది 2 to 3 minutes దాటింది అంటే అప్పుడు మీ ఏరోబిక్ సిస్టమ్ అనేది యాక్షన్లోకి వస్తుంది. దీనికి ఫ్యూయల్ ఏంటి? ఏరోబిక్ సిస్టమ్ ఫ్యూయల్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. మన బాడీలో కొవ్వు కరగాలంటే మనం ఈ లెవెల్ దాకా యాక్టివిటీ చేయాలి. 10 seconds పాటు అలా కాళ్ళు చేతులు కదిపేస్తే కొవ్వు కరగదు, అలాగనమాట. ఇది కొంచెం స్లో ఎనర్జీ సిస్టమ్ అనమాట, మిగతా రెండింటితో కంపేర్ చేసుకుంటే. స్లో బట్ లార్జ్ ఎనర్జీ ప్రొడ్యూస్ ఉంటుంది. లార్జ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉంటుంది.
మోస్ట్లీ ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ కన్నిటికీ ఈ ఎనర్జీ సిస్టమే ఎక్కువగా హెల్ప్ అవుతుంది. లైక్ జాగింగ్, సైక్లింగ్, మ్యారథాన్ అలాగనమాట. ఏవైతే మనం చాలాసేపు ప్రొలాంగ్డ్గా చేయాల్సి వస్తుందో అవన్నీ ఈ ఏరోబిక్ సిస్టమ్ని, ఎనర్జీ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఎనర్జీని డిరైవ్ చేసుకుంటాయి అన్నమాట. అది కదా. సో ఇప్పుడు మొత్తాన్ని సమప్ చేస్తూ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే, లెట్స్ సే మీరు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రన్నింగే తీసుకుందాం, పరిగెట్టాలనుకుంటున్నారు. లెట్స్ సే ఇక్కడ దాకా ఫస్ట్ ఈ డిస్టెన్స్ని మీరు జస్ట్ అండర్ 10 సెకండ్స్లో కంప్లీట్ చేయగలరు. కానీ అది చేయాలంటే మీరు రెస్ట్లో ఉన్న మీ బాడీని యాక్టివిటీలోకి తీసుకెళ్ళాలి. సో మీకు సడన్గా ఒక పుష్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి. ఆ పుష్ని ఇచ్చేదే ఏటీపీ పీసీఆర్ సిస్టమ్. అక్కడ దాకా వెళ్ళాక మీకు ఏమర్థమైంది? ఓకే, ఇక్కడ దాకా కాదు, ఇంకొంచెం దూరం పరిగెట్టాలి నేను అని అర్థమైంది మీకు. సపోజ్ ఇక్కడ దాకా అనుకున్నాం, సెకండ్ పాయింట్ దాకా. ఇప్పుడేంటి, ఇక్కడ దాకా వచ్చేసరికి మనకి ఏటీపీ పీసీఆర్ సిస్టమ్స్ అనేవి, స్టోర్స్ అనేవి 0 అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ 2 to 3 minutes పాటు, ఫ్రమ్ 10 seconds to 2 to 3 minutes పాటు వరకు, 2 to 3 minutes వరకు మన ఎనర్జీ నీడ్స్ని చూసుకునేది ఎనరోబిక్ సిస్టమ్. ఓకే ఇక్కడ దాకా వచ్చారు. తర్వాత అర్థమైంది ఏంటి, మనం వెళ్ళాల్సిన పాయింట్ 2 కాదు, పాయింట్ 3కి. ఇంకా ఆపకూడదు పరిగెట్టడం, ఇంకా పరిగెట్టాలని తెలిసింది. అప్పుడు లైన్లోకి వచ్చేదే మీ ఏరోబిక్ సిస్టమ్. రైట్. ఒక రకంగా చూసుకుంటే కనుక ఇది ఒక రకంగా మన బ్రీతింగ్ ప్యాటర్న్తో కూడా మ్యాచ్ అవుతుంది. లైక్ థింక్ దిస్ వే, మీరు ఎఫిషియెంట్గా ఉండాలి అంటే మీ ఎనర్జీ ఎక్స్పెండిచర్లో డ్యూరింగ్ రన్నింగ్ కానీ ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు కానీ, రన్నింగ్ ఈజీ కాబట్టి రన్నింగ్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను అంతే, అన్నిటికీ ఉండాలంటే మీ బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది సింక్రనైజ్డ్ మేనర్లో ఉండాలి. రైట్. అలా ఎప్పుడు ఉంటుంది అంటే కొంత టైం అయ్యాక ఉంటుంది. అది నిజంగా ఒక 3 phases మన ఈ రెస్పిరేషన్ అనేది రెగ్యులేట్ అవుతుంది యాక్టివిటీ జరిగేటప్పుడు. ఇనీషియల్ ఫేజ్, మిడిల్ ఫేజ్, లేట్ ఫేజ్. ఈ లేట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ లేట్ ఫేజ్ అనేది మోస్ట్ ఎఫిషియెంట్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్లో జస్ట్ ఫైన్ ట్యూనింగ్ జరుగుతుంది అంతే. జస్ట్ కొంచెం మైల్డ్ చేంజెస్ ఉంటాయి. ఆటోమేటిక్గా మీరు స్టెప్స్ వేసే కొద్దీ మీకు బ్రీతింగ్ బాగా అందుతూ ఉంటుంది. ఒక సింక్లో వస్తుంది అనమాట మీ యాక్టివిటీతో పాటు మీ బ్రీతింగ్ అనేది. అలా వచ్చినప్పుడు మీరు కొంచెం ఎఫెక్టివ్గా ఎనర్జీని ఎక్స్పెండిచర్ చేయగలుగుతారు. సో ఆ టైంని, ఆ లీవరేజ్ని మీకు ప్రొడ్యూస్ చేయడానికి ఈ సిస్టమ్స్ హెల్ప్ అవుతాయి. ఎలాగా? మీరు మీరు యాక్టివిటీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచే మీ బ్రీతింగ్ రేట్ పెరిగిపోయి అది ఇది ఉండదు కదా. గమనించండి ఒకసారి. మీరు ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు, మీరు పరిగెట్టడం స్టార్ట్ చేశారు. సరే స్ప్రింటే అనుకుందాం. ఎంత స్ప్రింట్ కొట్టినా కానీ స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ నుంచే మీ బీపీ కానీ, మీ బ్రీతింగ్ రేట్ కానీ 100లు, 200లు, 50లు, 30లు మ్యాచ్ అయిపోవు. కింద నుంచే స్టార్ట్ అవ్వాలి. బండి యాక్సలరేషన్ అయినా కానీ 0 నుంచే స్టార్ట్ అవ్వాలి 100కి వెళ్ళాలన్నా. సో లెట్స్ సే ఈ పాయింట్ మన మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనుకుందాం. ఆ మ్యాక్సిమం ఎఫిషియన్సీకి వెళ్ళాలంటే బాడీకి కొంచెం టైం కావాలి. ఆల్మోస్ట్ నియర్లీ 2 minutes to 3 minutes. ఆ 2 to 3 minutes పాటు యాక్టివిటీ జరగకుండా ఉండదు, జరగాలి, నెసరీ. సో మన నీడ్ అది యాక్టివిటీ జరగడం అనేది.
మన నీడ్కి మన బాడీ నో చెప్పకుండా ఏం చేస్తుంది, ఈ ఏటీపీ పిసిఆర్ అండ్ ఎనరోబిక్ సిస్టమ్స్ని వాడుకొని అప్పటి వరకు మన బాడీకి చిన్నగా ఎనర్జీ పుష్ ఇస్తుంది, ఇమీడియట్ ఎనర్జీ పుష్. ఈ 2 to 3 minutesలో ఏం జరుగుతుంది యాక్టివిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే, మన న్యూరల్ మెకానిజమ్స్ కానీ, మన మజిల్ నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ, సెన్సరీ ఇన్పుట్స్ కానీ, ప్రాప్రియోసెప్టర్ ఇన్పుట్స్ కానీ ఫ్రమ్ జాయింట్స్ అండ్ యాక్టివ్ మజిల్స్, ఇవన్నీ కలిసి మన రెస్పిరేటరీ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసి ఈ స్టేజ్కి వచ్చేసరికల్లా మన బ్రీతింగ్ ప్యాటర్న్ కానీ, మన ఆక్సిజన్ కన్జంప్షన్ కానీ అన్నీ ఒక సింక్లోకి ఉండేలా చేస్తాయి. దానికి హెల్ప్ అవుతుంది. ఇది ఆలోచిస్తే కొంచెం క్రేజీగా ఉంటుంది. నార్మల్ ఎగ్జామ్స్కి ఇక్కడ దగ్గర రాస్తే అయిపోతుంది, కానీ ఎందుకో అలా కూర్చొని ఒక చిన్న థాట్ ఇవ్వండి, ఇట్ మేక్ సెన్స్. అగైన్ నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ చెప్పినట్టు బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, దట్స్ ఇట్. అది ఈరోజు మన క్లాస్ ఎనర్జీ సిస్టమ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.